మిత్రులారా, ఈరోజు దాదాపు 10-15 రోజుల కింద నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని కేజీబీవి టైప్ 4 హాస్టల్లో బాలికల హాస్టల్ అది. విద్యార్థులు దాదాపు వాళ్ళకు 4-5 రోజుల నుంచి వాళ్ళకు వాటర్ లేకపోవడం వల్ల స్నానాలకు కానీ, అదే రకంగా టాయిలెట్స్ కానీ లేదా బాత్రూమ్లు ఇట్లా యూజ్ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డటువంటి విద్యార్థులు, వాళ్ళకు సరిగా స్నానాలకు కూడా వాటర్ లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక సందర్భాల్లో అధికారులకు విన్నవించడం చెప్పింది, అధికారులకు చెప్పడం కూడా జరిగింది. అధికారులు అంటే వెంటనే స్పందించకపోవడం లేదా విద్యార్థులకు సౌకర్యం కల్పించకపోవడం అనేది సరైన పద్ధతి కాదు. విద్యార్థులు తీవ్రంగా సమస్యను ఎదుర్కొని వాళ్ళకు స్నానాలు చేయడానికి నీళ్ళు లేకపోవడం, లేదా డ్రెస్సులు ఉతుకోకపోవడానికి నీళ్ళు లేకపోవడం, లేదా మరుగుదొడ్లు, టాయిలెట్స్ రూమ్స్ని ఇట్లా శుభ్రపరచడానికి కూడా వాటర్ లేకపోవడం అనేది విద్యార్థులను తీవ్రంగా కలిచివేసింది. అంటే అధికారులకు చెప్పినా కూడా సమస్య ఎందుకు పరిష్కారం చేయట్లేదో అర్థం కాని స్థితిలోకి విద్యార్థులు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అట్లా తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొన్నటువంటి విద్యార్థులు, ఆగ్రహించినటువంటి విద్యార్థులు వాళ్ళకు సమస్య చెప్పినా కూడా పట్టించుకోలేదని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులను, యువజన సంఘ నాయకులను సంప్రదించి విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాస్తారోకో సందర్భంగా అధికారులు స్పందించి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపలేదు తప్ప అక్కడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, పీఈటీ సార్ని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని పీడీఎస్ పీఓఎల్గా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే వారిపైన సస్పెన్షన్ ఎత్తివేసి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, అధికారులకు మేము సూచన చేస్తూ ఉన్నాం, ఇది ముఖ్యమంత్రి జిల్లా అయితే మాట్లాడకూడదా? ముఖ్యమంత్రి జిల్లా అయితే విద్యార్థులు రోడ్లపైకి రాకూడదా? ముఖ్యమంత్రి జిల్లా అయితే సమస్యలు బయటకు చెప్పకూడదా? ఇదేం పద్ధతి? ఇది గతంలో ఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు మనం చూడలే. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి జిల్లా అయినప్పుడు ముఖ్యమంత్రి గారు అధిక నిధులు కేటాయించి ఈ జిల్లాలో విద్యారంగంలో ఉన్నటువంటి సమూలమైనటువంటి మార్పులకు పరిష్కారం చూపలేదు తప్ప ఇట్లా కింది స్థాయిలో ఉద్యోగాలు చేసినటువంటి ఉపాధ్యాయుల పైన వాళ్ళ అధికారుల ప్రతాపం చూపడం అనేది సరైనది కాదని మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే అది మోడల్ స్కూల్కి కూడా సంబంధం లేనటువంటి విషయం అనేది అధికారులు భావించాలి. అది కేజీబీ టైప్ 4 అంటే కేజీబీ కస్తూర్బా గాంధీకి సంబంధించినటువంటి ఆ సొసైటీకి సంబంధించినటువంటి హాస్టల్ అది గుర్తించకుండా అక్కడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, పీటీని సస్పెండ్ చేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదని మేము పీడీఎస్గా పీఓఎల్గా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే వారిపైన సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.